ఓం శుభంకర్యే నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాన్ నమః. సింహరాశి వారికి మే నెలలో గల గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి. ఈ రాశి వారికి ఉద్యోగపరముగా కొంత చికాకు ఉన్నప్పటికీ కోపముతో ఉన్నటువంటి అవకాశాలని చెడగొట్టుకుంటూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవరి మీద పడితే వారి మీద కోపాన్ని ప్రదర్శించి అవకాశాన్ని జారవిడుచుకోకండి. కొన్ని సందర్భాల యందు మౌనంగా ఉండటం ఉత్తమం. అలాగే సింహరాశి జాతకులు, ఉద్యోగస్తులు ఎవరైనా పక్కన ఏదైనా చిన్నపాటి వ్యాపారంలో కానీ షేర్స్లో కానీ పెట్టుబడులు పెట్టుకుంటే అటువంటి వారికి కొంత లాభదాయకంగా ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకి ఆకస్మికముగా కొన్ని కాంట్రాక్ట్లు వచ్చి పడతాయి. అవి ఎంతో సంతృప్తిని ఇస్తాయి. అవి చేయటానికి మీకు ప్రోత్సాహం కూడా లభిస్తుంది. అంటే అటువంటి కాంట్రాక్ట్ చేయడానికి కొంత ఆర్థికమైనటువంటి అవసరాలు ఉన్నా దానికి సంబంధించినంత వరకు మీకు వనరులు ఏర్పడతాయి. ఈ సందర్భంలో ఇటువంటి ప్రయాణంలో నూతన పరిచయాలు కూడా మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. వివాహము కానటువంటి వారికి శుభ సమయంగా గోచరిస్తోంది. సింహరాశి వారికి యోగ్యమైనటువంటి సంబంధాలు వస్తాయి. ముఖ్యంగా స్త్రీలకి అద్భుతమైనటువంటి సంబంధాలు వస్తాయి. ఎంతో కాలముగా మీరు వేచి ఉన్నటువంటి వరుడు మీకు లభించడం జరుగుతుంది. అలాగే ఆరోగ్యపరముగా మనం చూసుకున్నట్లయితే సింహరాశి వారికి కొంత బద్ధకంతో కూడుకున్నటువంటి అనారోగ్యాలు, లేజీనెస్తో కూడుకున్నటువంటి అనారోగ్యాలు, అది ఏమి పెద్ద రోగం కాదు, కానీ అది అలా మనం చేయటం ద్వారా సమాజంలో ఇది పెద్ద రోగం అనుకుంటారు కదా అనేటువంటి ఒక భావన, ఒక సింపతి కోసమని కొన్ని రోగాలను తెచ్చుకుంటారు. అటువంటి వాటికి మక్కువ చూపకండి. బద్ధకముతోనే రోగం వచ్చి ఉంటే కనుక బద్ధకాన్ని విడిచిపెట్టండి. ఏకాంతముగా ఉండటానికి కొన్ని సందర్భాలు ఉంటాయి. కొంత ప్రశాంతంగా ఉండాలి అని సింహరాశి జాతకులు ఒంటరిగా ఉండటానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది కూడా కొంత వారికి లాభదాయకంగానే ఉంటుంది, ఆనందదాయకంగా కూడా ఉంటుంది. ఇక విభేదాలు, సింహరాశి జాతకుడికి ఎటువంటి వ్యక్తులతో విభేదాలు ఉంటాయి. ముఖ్యంగా మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడేటువంటి వ్యక్తులతోనే మీకే తెలియకుండా కొంత గొడవ వాతావరణాన్ని పెంచుకుంటూ ఉంటారు. అవాయిడ్ చేయటము, ఏదైనా ఇవాళ రేపట్లో మనం వాడేటువంటి మాటగా లవ్వర్స్ కానీ ప్రేమికులకి కానీ ఇటువంటి వారికి ఏంటో తెలియనటువంటి ఒక దానికి మనం ఎటువంటి పేరుని పెట్టుకున్నా పర్వాలేదు, ఇష్టముతో కూడుకున్నటువంటి గొడవలు కొన్ని జరుగుతాయి. అంతవరకు అయితే మంచిదేనండోయ్, అది దాటి వెళితేనే ప్రమాదం. పర్సనల్గా కూడా కొంతమంది మీద మనము గ్రడ్జి పెట్టుకుని కావాల్సిగా మనము పొడిచి గొడవలు పెట్టుకునేటువంటి సందర్భాలు స్త్రీలలో ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు చక్కటి విద్యాభ్యాసాన్ని చేస్తారు. ఉత్తమమైనటువంటి మార్కులను పొందటము విజయ పదంగా జీవనం సాగుతుంది. సంపద పరంగా షేర్ మార్కెట్లో పెట్టుకున్నటువంటి వారికి మంచి సంపద, పెట్టి తీసి ఆటలాడే వాళ్ళకి, అటు ఇటు చేసే వాళ్ళకి వచ్చింది ఎటుపోయిందో తెలియదు, ఖర్చు. ఆరోగ్యపరముగా ఉండటానికి, అనారోగ్యాల నుంచి బయటపడటానికి
ఒక షెడ్యూల్ పెట్టుకుని ఈ టైంకి ఇది, ఈ టైంకి ఇది, ఈ టైంకి ఇది అని ప్రతి దానిని కూడా షెడ్యూల్ పరంగా చేయటం అనేటువంటిది చాలా మంచిది. తిండిని, పనిని కాదు. ఏదో నచ్చినప్పుడు ఇంతంత తినేయటం, నచ్చినప్పుడు రోజంతా ఉపవాసం ఉంటే నీరసం వచ్చి పడిపోతారు. రోజు ఒకటే షెడ్యూల్ని తిండిలో మెయింటైన్ చేస్తే ఆరోగ్యం దృఢంగా ఉంటుంది. వైద్యుల యొక్క సలహాలని పాటించండి. సొంత వైద్యాన్ని వాడి అనారోగ్యాన్ని పెంచుకోవద్దు. హాస్పిటల్లో ఉండేటువంటి సందర్భాలు కూడా కొంతమేరకి సింహరాశి వారికి ఉన్నాయి. విదేశీ యానము చేయాలనుకునేటువంటి వారికి కొంత ఇబ్బందులు వచ్చినప్పటికీ ఏదో రకంగా వెళ్ళడానికి మక్కువ చూపుతూ ఉంటారు. అది మంచిది కాదు. భక్తి ఉన్నప్పటికీ దాన్ని ప్రదర్శించేటువంటి పద్ధతి కొంత ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి భక్తి ఉంది, మీకు భక్తి లేదండి, మీరు భక్తికి అనర్హులు అని మేము అనట్లా. భక్తి ఉంది, కానీ అది అతి భక్తా లేకపోతే మనము చూపించేటువంటి భక్తి అనేటువంటిది గ్రహించుకుని మనం చేయాలి. విశ్వాసము, భక్తి ఇవి రెండు కూడా మనము చూపించేటువంటి వాటిల్లో కొంత తేడా కనబడితే అవి వెళ్ళాల్సినటువంటి ప్రదేశాలకు వెళ్ళం. విశ్వాసము, ఎదుటి వ్యక్తి మీద విశ్వాసం ఉంది, నమ్మాను కానీ ఎందుకో డౌట్ వచ్చిందని అడిగాను అంటే అది విశ్వాసం కాదు. భక్తి కూడా మనము చాలా భక్తి అండి, నేను రోజు లేచి పూజలు చేస్తాను, జపాలు చేస్తాను కూడా, ఇది భక్తి కాదు. భక్తి అంటే ఆధ్యాత్మికంగా నిన్ను నువ్వు శుభ్రపరచుకోవటం. మనం చెప్పకూడదు ఇతను రోజు గుడికి వస్తాడండి అని. అది మీ మినిమం ధర్మం. రోజు నేను పూజ చేసుకుంటాను, అది నీ మినిమం ధర్మం. చొక్కా ప్యాంటు ఎలా వేసుకుంటున్నావు, డ్రెస్సు, అది ఒక ధర్మం అంతే. అది ఎందుకు మనం చెప్పాలి? సహాయపడటం, ఆ గుడికో, ఆ మందిరానికో, ఆ ఆధ్యాత్మిక కేంద్రానికో కావాల్సిన విషయంలో నువ్వు సహాయపడటం. అప్పుడు ఆ అర్చకులో అక్కడ ఉండేటువంటి వారో ఒక ధైర్యం మాట, మాకు బలానా వ్యక్తి ఉన్నారు, ఇది అడిగితే ఆవిడ కాదనరు, చేస్తారు అని. గ్యారంటీ లేని భక్తి భక్తి కాదు. కాబట్టి భక్తిపరముగా మంచి సాధనని చెయ్యండి. అలాగే అన్నదానము చెయ్యండి. గురువారము కానీ శనివారము కానీ తప్పనిసరిగా ఈ యొక్క సింహరాశి జాతకులు అన్నదానం చేయడం ద్వారా విశేషమైనటువంటి సేవను పొందగలుగుతారు. పౌర్ణమి తరువాత ఈ యొక్క సింహరాశి జాతకులు ఉద్యోగస్తులు ఉద్యోగములో వచ్చేటువంటి మార్పుని గ్రహిస్తూ కొంత శాంతముగా ఉండండి. ప్రతిరోజు ఓంకారాన్ని ఒక 3 నిమిషాల పాటైనా మంచి స్థలములో కూర్చుని ధ్యానము చేయండి. వ్యాపారస్తులు కూడా అంతే. తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు. మధ్యవర్తిత్వము ద్వారా చేసేటువంటి పనులు నష్టాన్ని తెచ్చిపెడతాయి. పౌర్ణమి తర్వాత వివాహము కానటువంటి స్త్రీ పురుషులకి యోగ్యముగానే ఉంటుంది. స్త్రీలకి ముఖ్యంగా మంచి సంబంధాలు వచ్చి వివాహములు అవుతాయి. ఆరోగ్యపరముగా కూడా మీ చేతుల ద్వారా మీరు చెడగొట్టుకుని ఇప్పుడు వైద్యుడికి డబ్బిస్తున్నారన్న విషయాన్ని బాగా దృష్టిలో పెట్టుకోండి. విభేదాల విషయములో తొందరపాటుతో ఎవరిని ఏ మాట జారకండి. మాట జారితే వెనక్కి తీసుకుంటాం కష్టం. విద్యార్థులు చెడు వ్యసనాలకి దూరంగా ఉంటే అపారమైనటువంటి అభివృద్ధిని చూడగలుగుతారు. విదేశీ స్థిరత్వం చూసుకునేటువంటి వారు అవకాశము కరెక్ట్గా ఉందా లేదా, దానికి మనం అర్హులమా కాదా, ఈ రెండిటిని చూసుకుని అడుగు వేయండి. విజయప్రదంగా ఉంటుంది పౌర్ణమి తర్వాత. ఇక పరిహారముల రీత్యా మనం ఆలోచన చేసుకున్నట్లయితే సింహరాశి జాతకులకి ఈ యొక్క మాసంలో శివారాధన ఎంతో శ్రేష్టమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. దత్త చరిత్రని చదవండి. శ్రీమద్ దత్తాత్రేయుల వారి యొక్క దివ్యమైనటువంటి చరిత్రని చదవటం ద్వారా విశేషమైనటువంటి ప్రశాంతతని పొందుతారు. దానితో పాటుగా ప్రశాంతతతో పాటుగా గురుకృపని పొందుతారు. దత్త భగవంతుడిని పట్టుకోండి. ఆధ్యాత్మిక పరముగా ముందుకు వెళ్ళండి. నవగ్రహముల యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. అన్నదానము చేయండి. శ్రీ శుభంకరి సేవా సమితి నుంచి 2025 మే 15వ తారీఖు నుంచి మే
28 వరకు చార్ధామ్ గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ యాత్రని తలపెట్టాం. ఈ యాత్ర అత్యంత విశేషమైనటువంటిది. ముఖ్యంగా ఈ యాత్రని ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో ఎందుకు పెట్టామంటే, ఇదే సమయములో అక్కడ అంతర్వాహినిగా ప్రవహిస్తున్నటువంటి సరస్వతీ నది పుష్కరాలు ఉన్నాయి. ఈ పుష్కరాలని మనము ప్రత్యక్షంగా హిమపర్వతాల నుంచి వచ్చినటువంటి ఆ యొక్క సరస్వతీ నది. సరస్వతీ నదికి మరొక ప్రత్యేకత కూడా ఉంది. ఇదేమిట్రా అంటే, వేదాలలో ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అని 4 వేదాలు. దీంట్లో చాలా తక్కువ మందికి తెలుసు ఋగ్వేదం. కానీ యజుర్వేదము వివాహాది శుభకార్యాలకి, మంత్రభాగాలకి, దైవిక కార్యక్రమాలన్నిటికీ కూడా ఎక్కువగా ఉపయుక్తమవుతుంది. మరి ఋగ్వేదం దేనికి ఉపయోగపడుతుందండి అని మనం అడిగినట్లయితే, ఈ యొక్క యజుర్వేద మంత్రాలు, సామవేద మంత్రాలు, అథర్వణ వేద మంత్రాలకి లోపల ఉండేటువంటి తత్వాన్ని దృఢపరిచేటువంటిదే ఋగ్వేదం. ఋగ్వేదము ఇంధనము లాంటిది అని వేదం చెప్తుంది. కాబట్టి సరస్వతి అమ్మవారు ఋగ్వేదమాత అని అంటూ ఉంటారు వేదంలో. అంతర్వాహినిగా ఉన్నటువంటి సరస్వతీ నది మనకి భీంపూరు ఇత్యాది ప్రాంతాలలో ఆ పాయ కలవటం మనం చూస్తాం. కానీ హరిద్వార దగ్గర కూడా ఒక ప్రదేశములో ఈ యొక్క సరస్వతీ నది మనకి గంగా, యమున కలవటంలో మనం చూస్తాం. కాబట్టి ఇది హిమపర్వతాల నుంచి కిందకి జారింది. కాబట్టి ఈ హిమపర్వతాలలో ఉన్నటువంటి బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి, గంగోత్రి యాత్రని ఈ సమయంలో పెట్టాం. దీనికి మాతో పాటుగా ఒక 22 మందిని తీసుకువెళ్ళాలి అని మేము అనుకున్నాం. దీనికి అయ్యే ఖర్చు 38,000 రూపాయలు. హైదరాబాదులో 15వ తారీఖు రాత్రి బయలుదేరుతాం. 17వ తారీఖు పొద్దున ఢిల్లీలో దిగుతాం. ట్రైన్లో అయ్యే భోజన ఖర్చుని మనం భరించుకోవాలి. మనము 17వ తారీఖు పొద్దున ఢిల్లీలో దిగినప్పటి నుంచి హరిద్వార్కి చేరుకుంటాం మధ్యాహ్నంకి. అక్కడ మనము విశ్రాంతి తీసుకుని సాయంకాలం గంగాహారతి చూసి, దాని తర్వాత 18వ తారీఖు పొద్దున నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. మనము కేదార్నాథ్లో వెళ్ళేటువంటి హెలికాప్టర్ కానీ, డోలీ కానీ, లేకపోతే పల్లకీలో తీసుకువెళ్ళటానికి కానీ అయ్యే ఖర్చును మనం భరించాలి. ఈ యొక్క ఢిల్లీలో ట్రైన్ దిగినప్పటి నుంచి మళ్ళీ ఢిల్లీలో మనము ట్రైన్ ఎక్కేంత వరకు వసతి, భోజనము, పలహారము, రాత్రికి భోజనము ఇవన్నీ కూడా హైదరాబాద్ అడ్వెంచర్స్ వారితో మనం మాట్లాడి మనకి సౌలభ్యంగా మనము దీనిని పెట్టుకుని చేసాం. దీంతో పాటుగా ప్రతి ధామములో కూడా శివకేశవుల యొక్క ఆరాధనని చేసుకుంటూ ముందుకు సాగుతుంది ఈ యాత్ర. అవకాశము ఒక 4 నుంచి 5 మంది వరకే ప్రస్తుతం ఉన్నది. తొందరగా మీరు వచ్చేటువంటి వారు మీ యొక్క వివరాలని కింద నా నెంబర్ పెట్టాను కదా, నాకు కాంటాక్ట్ అయ్యి చెప్పండి. జై శుభంకరి.